హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? పసుపు కుంకుమ కోసం 10 ఆమడలైనా వెళ్ళాలి అంటారు కదా. మేము కూడా అలానే ఒక పూజా కార్యక్రమానికైతే అటెండ్ అయ్యామండి. అది ఒకసారి చూసేయండి. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. దేవం ప్రతిమాయ దేవదేవతాయే నమః. సర్వోపచార పూజార్థే ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి అలంకృత్య. చూసారా, ఇది ఏంటి అంటే ఒక కైలాస్ గౌరవం అనమాట. మాకు తెలిసిన వాళ్ళకి చుట్టాలు అవుతారనమాట వాళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. వాళ్ళు చాలా గ్రాండ్గా అయితే కైలాస్ గౌరవం ఒక బ్యాంకెట్ హాల్ అయితే తీసుకుని అక్కడైతే నిర్వహించారు. మాకు మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా వస్తాయి కదా కబుర్లు, అలానే మాకు కూడా తెలిస్తే మేము వెళ్ళామన్నమాట. చాలా చక్కగా నిర్వహించారు ఆ నోమునైతే. చాలామంది వచ్చారనమాట, ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చారు. చాలా గ్రాండ్గా చేశారు నోమునైతే. మేము కూడా పసుపు కుంకాలు అవి తీసుకొని చక్కగా లలితాపారాయణం అయితే చేసి వాయనం అయితే తీసుకొని భోజనాలు కూడా నిర్వహించారు వాళ్ళు అక్కడ. చక్కగా భోజనాలు చేసి అయితే వచ్చామన్నమాట. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే, కొడుకులు ఇద్దరు కూడా పౌరోహిత్యము. ఆ పౌరోహిత్యం అయినా సరే వాళ్ళు చక్కగా ఉన్నతంగా ఉంటూ చక్కగా దాన్ని నిర్వహిస్తూ పారంపర్యంగా వస్తున్న ఆ పౌరోహిత్యాన్ని నిలబెట్టుకుంటూ చేయడం అనేది చాలా గొప్ప విషయమే కాకుండా అందరికీ ఆదర్శంగా ఉండేలాగా అనిపించింది. మధ్యలో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయిలు ఎంత చక్కగా చెప్తున్నారు అంటే, మా తల్లిదండ్రిని ఎలా చూసుకోవాలి, ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబంలోనే మేము ఉమ్మడిగా ఉంటూ అన్నదమ్ములు కలిసికట్టుగా ఉంటూ తల్లిదండ్రిని ఎలా చూసుకుంటున్నామో, మేము దీనివల్ల ఎటువంటి కూడా దాన్ని ఏమంటారు చిన్నతనంగా ఫీల్ అవ్వకుండా ఉంటున్నాము. కాబట్టి అప్పుడు అందరికీ అనిపించింది, నిజమే కదా, కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా చిన్నతనం అనేది ఉండకుండా భావిస్తే చక్కగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అన్నది మాకు ఇంకొక తార్కాణంగా అయితే అనిపించింది. కానీ ఈ రోజుల్లో అందరూ చదువులు వెంట పడిపోతున్నారు, ఉద్యోగాలు వెంట పడిపోతూ నానా తిప్పలు పడుతున్నారు కదా. కానీ వాళ్ళైతే చక్కగా మంచిగా చదువుకున్నారు. నిజంగా వాళ్ళని చూసి మేము నిజంగా ఎన్ఆర్ఐలేమో ఫారెన్ రిటర్స్ ఏమో అనుకున్నాం. లేదు, అంత చక్కగా ఇంగ్లీషు మాట్లాడుతున్నారు, అంత చక్కగా సంప్రదాయంగా చక్కగా ఉండి అందరినీ ఆదరాభిమానాలతో చూడడమే. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరో కూడా మాకు ముక్కు మొహం తెలియదు, కానీ చాలా చక్కగా చేసి మమ్మల్ని అంటే మమ్మల్నే అని కాదు, అక్కడికి వచ్చిన అందరినీ ముత్తైదువుల్ని కూడా పేరు పేరున పలకరిస్తూ తిన్నారా తాగారా అంటే అది దాన్ని ఏమంటారు సంస్కారం అన్నమాట. చదువుతో అబ్బిన సంస్కారము, నెక్స్ట్ పుట్టుకతో వచ్చిన సంస్కారము, అవన్నీ కూడా వృత్తిరీత్యా కూడా దానివల్ల వచ్చే సంస్కారాలు అవన్నీ కూడా ఉంటాయి కదా. వాటిని బట్టి ఉంటుందన్నమాట. నిజంగా అంత దూరం వెళ్ళినందుకు మేము చాలా సంతోషం అనిపించింది. పసుపు కుంకం కోసం అని వెళ్ళాము. చాలా నేర్చుకుని అయితే అక్కడికి చాలా తెలుసుకుని అయితే వచ్చామన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే, మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి శ్రీజ తన పేరు, తన వైభవలక్ష్మి అయితే 11 వారాలు ఉపవాసం ఉండి వైభవలక్ష్మి నోమును వచ్చుకొని ఉద్యాపన అయితే చేసుకుంటోంది. ఆ అమ్మాయి నన్ను అడిగింది, ఆంటీ గారు మీరు కాస్త నాకు వచ్చి చెప్తారా ఎలా చేసుకోవాలి అని అడిగితే, అలాగేనమ్మా తప్పకుండా చెప్తాను అని చెప్పాను అనమాట. అలానే నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా నేను అమ్మాయికి చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది. ఆ అమ్మాయి అయితే ఉద్యాపన చేసుకుంది. చాలా చక్కగా తను కూడా చక్కగా చేసుకుందనమాట. మేమందరం కూడా కలిసి అక్కడ కూడా లలితా పారాయణం చేసుకొని సరదాగా కాలక్షేపం చేశాము. అలానే ఆ దంపతులిద్దరినీ కూడా ఆశీర్వదించాము. వాళ్ళు ఏమైతే కోరుకొని ఆ పూజ అనేది నిర్వహించుకున్నారో అది నెరవేరాలని అయితే కోరుకున్నామన్నమాట. మనకు తెలిసిన విషయం, మనకు అవగాహన కలిగిన విషయం నలుగురితో చెప్పడంలో తప్పులేదు కదా. నేనైతే అలానే అనుకుంటాను. నాకు పూజ ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసు కాబట్టి నేను ఎవరికైనా అలానే సహాయం చేస్తానమ్మా, ఏం పర్వాలేదు. ఎందుకంటే తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అలా తప్పులు అనేవి జరగకుండా
పూజా విధానం సక్రమంగా సరిగ్గా సాగాలి అనేది అందరం కోరుకుంటాం కదా. అలానే నేను అలానే సహాయం చేస్తానమ్మా, ఏం పర్వాలేదు, నేను వచ్చి పూజ చేయిస్తాను, ఏం పర్వాలేదు, చదవడం కానీ ఏదైనా సరే నేను చేస్తానమ్మా మీకు అని చెప్పి అయితే నేనైతే చేయిస్తానండి. అంతే తప్పించి నేనేదో గొప్పదాన్ని, నేనేదో ఇది అని అయితే నేనే ఫీల్ అయిపోను. అదనమాట సంగతి. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. బాగా చేయించారండి ఆంటీ గారు, మీరు చాలా బాగా చేయించారు అని అడిగారు. అందులో ఏమీ గొప్ప విషయం అయితే ఏం లేదు, తెలిసిన పద్ధతే కాబట్టి చేయించానన్నమాట. ఇదండి ఈ 2 విషయాలైతే నేను ఈ వారంలో ఈ 2 చోట్లకి అయితే వెళ్ళి ఆధ్యాత్మికంగా అయితే గడిపానన్నమాట. ఇదైతే షేర్ చేసుకుందామని అయితే మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఏంటి అన్నదైతే ఒక లైక్ అయితే చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనా, ఉంటాను. ఆ దంపతులను, ఆ పెద్దవాళ్ళని కానీ పిల్లల్ని కానీ మీరు కూడా దీవించండి. అలానే అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద కలగాలని అయితే కోరుకుంటున్నానండి. ఉంటాను. బాయ్.